ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు కూడా క్యాబినెట్ కమిటీ వేసుకున్నారు, నిర్ణయం చేసిండ్రు. లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసిండ్రు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, వీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, వీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే వీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈరోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది, వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది న్యాయమైన అధ్యక్ష? ప్రజలందరినీ కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు మాట్లాడని సారాంశం ఏంది? ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంటి? ఈరోజు లేని అంశం ఏంది? ఈరోజు సైంటిఫిక్గా ఇంకోటి అబద్ధం ఆడారు అధ్యక్ష, సత్యదూరమైంది. 9,000 ఎకరాలు మొత్తం కూడా దారతత్వం చేసిండ్రు అని మాట్లాడతాను. అసలు 9,000 ఎకరాలు లెక్క కూడా తెలియదు అధ్యక్ష వీళ్ళకు. సరే, ఏదైనా పారిశ్రామిక వాడ డెవలప్ చేసినప్పుడు దానికి రోడ్స్ ఉంటాయి, కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, వారికి కావాల్సిన 10% ఇతర అవసరాలకు పెట్టే ఖచ్చితంగా కాజ్ ఉంది అధ్యక్ష. సో ఆ క్రమంలో 4,940 ఎకరాలకు సంబంధించి ఇండివిజువల్ ప్లాట్ సైజెస్ వారు మాట్లాడిన 9,000 అని వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవనీయులు గవర్నర్ గారికి నేను చూసిన. 9,000 అసలు మీరు కూడా చాలామంది కూడా ఇండస్ట్రీస్ నడుపుతూ ఉంటారు, వారికి సంబంధించి కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ సందర్భంలో వీటికి సంబంధించి అంటే తప్పుదారి పట్టియకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఎవరు ఏ విధంగా చేశారనేది కాదు అధ్యక్ష. ఇప్పటికైనా మీరిచ్చే సలహా సూచనలు, ఇప్పుడు మేము ఏమంటున్నాం అనేది అధ్యక్ష, పారిశ్రామిక వాడలకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రీయబద్ధంగా ఉండాలని చేస్తా ఉన్న ఒక ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయకుండా నేను ఎందుకు అడుగుతా ఉన్నానండి అధ్యక్ష, ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నానికి ఒక సైంటిఫిక్గా ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు 30%, 50%కు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష. మేము క్యాబినెట్ సబ్ కమిటీ, ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి అందరు అధికారులతోని, ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఐఐసి అందరితో కూడా అనేక సందర్భాలు ఒక్కసారిగా అధ్యక్ష 7-8 సార్లు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరిగినాయి, చాలా సీరియస్గా. మరి ఆ క్రమంలో మా అధికారులను కమిటీ ఏమన్నది అధ్యక్ష, మీరు పోయి అసోసియేషన్స్తో మాట్లాడండి, మీరు పోయి ఇండివిజువల్గా ఆ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో మాట్లాడండి, పాలసీ నిర్ణయం ఏ విధంగా బాగుంటే ఈరోజు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, మీ పాలసీ మీకు ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ కోర్ అర్బన్ ఏరియా క్యూర్కు సంబంధించి దీనికి సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాల్లో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు అడిగింది ఏంది అధ్యక్ష, ఈరోజు అధికారులకు సంబంధించి వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అసోసియేషన్స్ వచ్చి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష, మీరు 10% ఈ 80 ఫీట్ రోడ్ కానీ బిలో 80 ఫీట్ రోడ్ కానీ 10% 10 to 15% పెడితేనే మాకు వయబుల్ ఉంటుందని.